రాష్ట్రాలు ఎంతగానో ఎదురు చూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైపోయింది. అత్యంత ఇంట్రెస్టింగ్ గా కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవి మరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఎవరిని టార్గెట్ చేసుకుని సినిమాని తెరకెక్కించారన్న విషయం పక్కన పెడితే రిలీజ్ చేసిన ఒక చిన్న ట్రైలర్ తోనే సునామీ సృష్టించాడు రెండు తెలుగు రాష్ట్రాలు. అసలు సిసలు ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇదేనని, ఎక్కడైతే బాలకృష్ణ కథ ముగించాడో అక్కడి నుంచి ఈ సినిమా కథ మొదలవుతుందని ఎంతో ఆసక్తిని రేకెత్తించాడు. కానీ ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుందనుకున్న తరుణంలో ఏపీ హైకోర్టు నుంచి ఈ సినిమాకి స్టే వచ్చింది. ఏపీ ఎలక్షన్స్ లో ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని భావించి హైకోర్టుకి అందిన అపీల్లో స్టే విధించారు. కాబట్టి ఏపీ మినహా మిగిలిన ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిపోయింది. పి విజయ్ కుమార్ ఎన్టీఆర్ గా, యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతిగా, శ్రీతేజ్ నందమూరి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో నిజంగానే ఒదిగిపోయారు. కళ్యాణి మలిక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఇక అగస్త్య మంజు సహకరించగా ఈ సినిమా ఈ రోజున విడుదలైంది. మరి ఇందులో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మధ్య రిలేషన్ ని హైలైట్ చేస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నారా చంద్రబాబు నాయుడిని చూపించారు వర్మ. ఆఖరి నిమిషాల్లో ఈ సినిమాని ఏపీ రాష్ట్రంలో ప్రదర్శించకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ సినిమా అంచనాలను మించేలా ఉందని మరి ఓవర్సీస్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కథ విషయానికి వచ్చినట్టయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ సినిమా స్టోరీ మొదలవుతుంది. ఎన్టీఆర్ ఆత్మకథ రాసేందుకు ఆయన ఇంటికి వస్తుంది లక్ష్మీ పార్వతి. ఆమెను తన ఇంట్లో ఉండేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ ని మళ్లీ సినిమాలో నటించేందుకు మోహన్ బాబు ఒప్పిస్తాడు. అయితే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు రావడంతో ఎన్టీఆర్ బాధపడతాడు. లక్ష్మీ పార్వతిని తాను పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు చెబుతాడు. అయితే కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ సభలో తాను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్టు ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిపై తప్పుడు ప్రచారం చేసే వ్యక్తిగా చంద్రబాబు ఎంట్రీ. 1994 ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే లక్ష్మీ పార్వతితో కలిసి చేస్తాడు. ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ ఆ విజయాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు పార్టీ పగ్గాలు అందుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భయపెట్టి వారి సహకారంతో ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తాడు. వైస్ రాయ్ హోటల్ ఎపిసోడ్తో ఎన్టీఆర్ బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. కాగా కొంతమంది నేతల సహాయంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. డిప్రెషన్లో కూడుకుపోయిన ఎన్టీఆర్ ఆసుపత్రిలో మరణిస్తారు. మొత్తానికి ఈ సినిమా చివరకు కథని చాలా పకడ్బందీగానే నడిపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లక్ష్మీ పార్వతి ఎంట్రీ, ఆ తర్వాత ఆమెతో పరిచయం, రిలేషన్ కు దారితీస్తుంది. నిజంగా ఎన్టీఆర్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. అప్పటి వరకు ఎన్నో రకాల దుష్ప్రచారాలు జరుగుతున్న సమయంలో వర్మ చేసిన ఈ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. అలాగే శ్రీరాజ్ కూడా నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు చేసిన ఒకే ఒక తప్పు నారా చంద్రబాబు నాయుడిని ఇంటల్లుడు చేసుకోవడమేనంటూ ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేయడంలో చాలా బాగా ప్లస్ అయింది. ఈ సందర్భంలోనే మ్యూజిక్ అద్భుతంగా కుదిరింది. కళ్యాణి మలిక్ మ్యూజిక్ అండ్ స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని హైలైట్ చేస్తుందని, ఎమోషన్ సీక్వెన్స్ ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తుందని తెలిపింది. అంత అద్భుతమైనటువంటి నటుడిగా ప్రజలు నిజంగా పూజించే దైవంగా భావించే ఎన్టీఆర్ కి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఎంతటి నమ్మక ద్రోహం చేశారో తెరపై చూస్తుంటే ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టక మానడు అని లక్ష్మీస్ ఎన్టీఆర్ రిపోర్ట్ తెలియజేస్తోంది. మొత్తానికి ఆంధ్రాలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న మిగిలిన దగ్గర ఏమాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఆకట్టుకోలేకపోయారు. మొత్తానికి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిజంగా అనుకున్న దానికంటే అద్భుతంగా తెర మీదకి ఎక్కించారని వర్మని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇటువంటి సాహసం చేసిన వర్మకే హ్యాట్స్ ఆఫ్ అంటూ ఈ సినిమా సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుందని చెప్తున్నారు. మరి ఈ సినిమా రివ్యూ రేటింగ్ ప్రకారం చూస్తే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.